సరిగ్గా తెలంగాణ నుంచే మాట్లాడుకుందాం మనం. అంతకు పూర్వం వదిలేసి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది జూన్ 2వ తారీఖు నాడు. 2014 జూలైలో ముందు కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన ప్రొఫెసర్ సత్యనారాయణ సారు పదవి కాలం అయిపోయింది ఉస్మానియా యూనివర్సిటీకి. దాదాపు అన్ని యూనివర్సిటీలో కూడా అదే సమయంలో పదవి కాలం అయిపోయింది. 14 జూలైలో పదవి కాలం అయిపోతే వెంటనే జూలైలోనో ఆగస్టులోనో కొత్త వీసీలు రావాలి. కానీ ఆనాటి ప్రభుత్వం కొత్త వీసీని నియామకం చేయడానికి 2016 జూలై తీసుకున్నది. అంటే 2 సంవత్సరాల కాలం పట్టింది. ఒక వీసీని నియమించడానికి ఒక ప్రభుత్వము 2 సంవత్సరాల సమయం పట్టింది. మళ్ళీ 2016 జూలైలో అపాయింట్ అయినటువంటి ప్రొఫెసర్ రామచంద్రం గారు వారి పదవీ కాలం 2019లో ముగిసింది. 2019లో ముగిస్తే కొత్త వీసీలు రావడానికి 2021 మే 24 అయింది. అంటే మళ్ళీ 2 సంవత్సరాలు పట్టింది. అంటే గత ప్రభుత్వం యొక్క ఉదాసీనత, పట్టింపు లేనితనం, నిర్లక్ష్యం మనకి వీసీల నియామకంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మరి ఈ ప్రభుత్వం కూడా ఈ అన్ని అంశాల మీద విమర్శ పెట్టినటువంటి ఈ ప్రభుత్వం, విమర్శ పెట్టినటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మరి అదే పరిస్థితిని కొనసాగిస్తే విశ్వవిద్యాలయాలు మరోసారి అన్యాయానికి గురి కాబోతాయి. అందుకే వెంటనే ఒక వారం 10 రోజుల్లో సెర్చ్ కమిటీ పడింది. ఒక చిన్న సాంకేతిక సమస్య ఏముంటుందంటే ఈ సెర్చ్ కమిటీలో యూజీసీ చైర్మన్ కూడా ఉంటారు. ఓకే. యూజీసీ చైర్మన్ అన్ని కమిటీల అన్ని యూనివర్సిటీ కమిటీల సమావేశానికి వెంటనే రాకపోవచ్చు. ఆయన సమయం కూడా అనుకూలించకపోవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలను చూడాలి కనుక. అయితే ఆయన తరపున ఇంకొక సీనియర్ ప్రొఫెసర్ను ఆయన ప్రతినిధిగా కూడా పెట్టే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా సెర్చ్ కమిటీ ఆల్రెడీ బయటకు వచ్చింది. నేను మొన్న సాక్షిలో చూశాను. ఆయా యూనివర్సిటీలకు సెర్చ్ కమిటీ నియామకం కూడా జరిగింది. అయితే నా మొదటి ఆలోచన నేను ఎక్కడి నుంచి మొదలవుతున్నా అంటే మీరు అడిగిన ప్రశ్నకి, సెర్చ్ కమిటీ అనేది 3 పేర్లని నిర్ణయిస్తుంది. వందలాది మందిలో నుంచి 3 పేర్లను ఎంపిక చేస్తుంది. ఈ 3 పేర్లను ఎంపిక చేసే సెర్చ్ కమిటీ నిర్మాణంలోనే నాకు అనుమానాలు ఉన్నాయి. ఓకే. ఈ సెర్చ్ కమిటీ నిర్మాణంలో ఉన్నటువంటి 1-2 ప్రొఫెసర్లు గత 20 సంవత్సరాలుగా వారే ప్రభుత్వ విధానంలో, కాంగ్రెస్ ఉన్న వాళ్ళే ఉంటారు, టిఆర్ఎస్ ఉన్న వాళ్ళే ఉంటారు, బీజేపీ ఉన్న వాళ్ళే ఉంటారు. ఓయూ అంటున్నారా? టోటల్ ఓయూకు యూనివర్సిటీ ఒక సెర్చ్ కమిటీ ఉంటుంది కదా. ఒక్క యూనివర్సిటీకి ఒక్కొక్క సెర్చ్ కమిటీ ఉంటుంది. ఏ సెర్చ్ కమిటీ మీద మీకు అనుమానం ఉంది? ఒక్క తెలంగాణ యూనివర్సిటీ సెర్చ్ కమిటీ, తర్వాత తెలుగు యూనివర్సిటీ సెర్చ్ కమిటీ, ఓకే, శాతవాహన యూనివర్సిటీ సెర్చ్ కమిటీ, ఇట్లా ఒక 2-3 యూనివర్సిటీల సెర్చ్ కమిటీలో ఒక 2 పేర్లు రిపీటెడ్గా వచ్చాయి. ఓకే. ఈ 2 రిపీటెడ్గా వచ్చినటువంటి వాళ్ళు మా ఉస్మానియా యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్లు. వాళ్ళు ఇక్కడనే పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఒక ఆయన గుల్బర్గా యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. అయితే ఇందులో వీళ్ళు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ ప్రొఫెసరే అన్ని కమిటీలలో చైర్మన్ గానో లేకపోతే కమిటీ సభ్యుడుగానో ఉన్నాడు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆయనే ఉన్నాడు. ఓకే, ఇది ఒకటి. రెండవది, ఇంకొక సెర్చ్ కమిటీ మెంబరు ఇక్కడ ఉన్న ఒక ఉపాధ్యాయ సంఘానికి నాయకుడిగా పనిచేశాడు, ఉస్మానియా యూనివర్సిటీ ఉపాధ్యాయ సంఘానికి. ఆయన ఇక్కడ జరిగినటువంటి ఒక మత సంబంధమైన ఆర్గనైజేషన్ సమావేశాలన్నిటికీ అధికారికంగా హాజరయ్యాడు. అన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయమని పిలిపించాడు. ఓకే. అట్లాంటి ఒక ప్రొఫెసరు గుల్బర్గా యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్, ఆయన 2 యూనివర్సిటీలకు సెర్చ్ కమిటీలో ఉన్నాడు. అంటే బీజేపీ భావజాలానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక ప్రొఫెసరు కాంగ్రెస్ గవర్నమెంట్ వేసిన సెర్చ్ కమిటీలలో 2 కమిటీలలో 2 యూనివర్సిటీల కమిటీలలో మెంబర్గా ఉన్నాడు. ఏమిటి ఇది? ఏమర్థం చేసుకోవాలి అంటే తెలంగాణలో సీనియర్ ప్రొఫెసర్లు లేరా, మేధో సంపన్నులు లేరా, పాఠాలు బాగా చెప్పిన వాళ్ళు లేరా? ఎందరో ఉన్నారు. నిజాయితీగా ప్రజాస్వామికంగా కొన్ని విలువల మీద ఆధారపడి. సెర్చ్ కమిటీకి ఏమైనా ఉందా సార్? అంటే దానికి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? సెర్చ్ కమిటీ ఏమిటంటే సీనియర్ ప్రొఫెసర్ అయి ఉండాలి. ఇప్పుడు మీరు సీనియర్ ప్రొఫెసరే కదా, మిమ్మల్ని మీలాంటి వాళ్ళని పెట్టొచ్చు కదా. అంటే నేను సీనియర్ ప్రొఫెసర్ కాదు. ఓకే. నేను ప్రొఫెసర్ అయి 4 ఏళ్ళే అయ్యింది. నాకు ఇంకా 10 ఏళ్ళు వస్తేనే సీనియర్ ప్రొఫెసర్ అవుతారు. 10 ఏళ్ళు దాటాలి. మీకంటే సీనియర్స్ ఉన్నారు కదా. మాకన్నా సీనియర్స్ చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఇదే ఓయూలో చదువుకున్న వాళ్ళు, జేఎన్యూలో చదువుకొని గొప్ప పరిశోధనలు చేసి వాళ్ళు రాసిన పుస్తకాలు, ప్రొఫెసర్ శ్రీనివాసులు గారు ఉన్నారండి.
పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ శ్రీనివాసులు గారు వివాదాస్పదుడు. ఉమ్, దేశంలో గొప్ప యూనివర్సిటీలు అన్నీ కూడా ఆయనని గెస్ట్ లెక్చర్గా పిలిపించుకొని పిలుస్తారు. పాఠాలు చెప్పించుకుంటారు, పాఠాలు రాయిస్తారు. ఉమ్, అదే విధంగా ఆయన పొలిటికల్ వీక్లీ లో రెగ్యులర్ గా వ్యాసాలు రాస్తూ ఉంటాడు. ప్రొఫెసర్ చెన్నబసవయ్య గారు ఉన్నారు, ఆ, అట్లా ఎకనామిక్స్ లో పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు, ఉమ్, పొలిటికల్ సైన్స్ లో, ఉమ్, ఎకనామిక్స్ లో ఉన్నారు. ఇన్ని డిపార్ట్మెంట్ సైన్సెస్ లో కూడా చాలా మంది ఉన్నారు, ఓకే. గొప్ప గొప్ప ప్రొఫెసర్లు ఉన్నారు సైన్స్ లో కూడా. ఇంత మందిని వదిలేసి కొందరిని చేశారంటే నాకు ఇక్కడ సందేహం మొదలైంది. నేను మొన్న పేపర్లో చూడగానే ఆ, ఎంపిక చేసే సెర్చ్ కమిటీలోనే అనేక సందేహాలు వచ్చినప్పుడు ఇక దాని కొనసాగింపు ఎట్లా ఉంటుంది అనే అంశం ఒకటి ఉన్నది, ఒక ఆలోచన అనుమానం అయితే ఉన్నది. ఆలోచన ముందుకొచ్చింది.